పేదలకు పెద్ద ఆసుపత్రి జిల్లా నలుమూలల నుంచి వేల మంది పేషెంట్లు అనారోగ్యంతో వస్తుంటారు. కానీ అందులో సగం మందికైనా సరైన వైద్యం అందుతుందా అంటే డౌటే. ట్రీట్మెంట్ కోసం వచ్చి మరింత అనారోగ్యం పాలవుతున్నారు. తాగడానికి నీళ్లుండవు. హాస్పిటల్లో సిబ్బంది కొరత, నిర్లక్ష్యంతో పేదల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిపై V6 స్పెషల్ రిపోర్ట్. పేదలకు వైద్య సేవలు అందించాల్సిన సర్కార్ దవాఖానా నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ గా మారింది. ఉచిత వైద్యం అన్నది ఇక్కడ ఉత్తమాటగానే మిగిలిపోతోంది. మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు ప్రతిరోజు ఎదురుచూపులు తప్పడం లేదు. అయినా వైద్యం అందుతుందన్న గ్యారంటీ లేకుండా పోయింది. లో చిన్న షెడ్లో జిల్లా కేంద్ర హాస్పిటల్ ను ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది నెలలకు 50 బెడ్స్ తో ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ లోకి మార్చారు. రోగుల సంఖ్య పెరగడంతో 1984లో 250 బెడ్స్ కు హాస్పిటల్ ను విస్తరించారు. ఇప్పుడది 500 పడకలకు దాటింది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది రోగులు ఈ హాస్పిటల్ కు వస్తుంటారు. ఎంతో దూరం నుంచి ఆసుపత్రికి వస్తున్న రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఏ రోగానికి ఏ మెడిసిన్ ఇస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. తాము చెప్పే ఇబ్బందులను పట్టించుకోకుండా ఏదో ఒక మెడిసిన్ రాసి పంపుతున్నారని ఆరోపిస్తున్నారు రోగులు. హాస్పిటల్లో ఉచితంగా ఇవ్వాల్సిన మందులు కూడా స్టాక్ లేదంటూ బయటకు రాస్తున్నారని చెబుతున్నారు. ఈ ట్రీట్మెంట్ కి ఒకటే టాబ్లెట్ సార్. దెబ్బ తగిలినా ఒకటి టాబ్లెట్, జ్వరం వచ్చినా అది టాబ్లెట్, నెత్తి పలిగినా అది టాబ్లెట్. ఏ अंदर वो बोलते नहीं, हर मर्ज की दवा जिंदा दिल स्मार बोले सर का हर चीज़ की दवा एक ही गोली है यहाँ पे, ఒకటే టాబ్లెట్. పోతే ప్రైవేట్ దాంట్లో పోతే 500 మళ్ళీ 1000 రూపాయలు అట్లా మా తన తీసుకున్న వాడిది గరీబ్ దగ్గర అనేసి అదొక ఆలోచన అయిపోతుంది. వీడికి వచ్చినాక మాకు గోళీలు ఇస్తారు, పంపిస్తారు, అంతే మాకు తగ్గది, అట్లా అయిపోతుంది. హాస్పిటల్లో సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కరెంటు పోయిందంటే ఇక్కడ అంతా చీకటే. ఇంత పెద్ద హాస్పిటల్ కి కేవలం ఒక్కటే జనరేటర్ ఉంది. అది సరిగ్గా పనిచేయదు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే చుక్కలు చూపిస్తారు వైద్య సిబ్బంది. హాస్పిటల్లో ఉన్న ఎక్స్రే, స్కానింగ్ ఏవీ పనిచేయవు. కరెంటు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే, లేదంటే మరో రోజు రావాలి. హాస్పిటల్ సిచ్యువేషన్ పై V6 గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న సమయంలోనే ఓ ఎమర్జెన్సీ కేసు వచ్చింది. అతను పాయిజన్ తీసుకున్నాడు. కడుపులో విషాన్ని త్వరగా కక్కించాలి, కానీ టైంకి కరెంట్ లేదు, జనరేటర్ పనిచేయడం లేదు. ఇది ప్రభుత్వాసుపత్రి దుస్థితి. ఇక్కడ రోగుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. ప్రాబ్లం ఇది స్కానింగ్ అది సెక్షన్ ప్రాబ్లం. ఇప్పుడు సెక్షన్ ఉంటే తొందరగా గుంజేస్తుంది, సెక్షన్ మాన్యువల్ చేయాలంటే లేట్. కరెంట్ మీరు ఆపరేటర్ ఉంటాడు కదా, ఆపరేటర్ కాల్ చేసి ఉంది, జనరేటర్ ఉంది, ఆయన అవైలబుల్ లేనట్టున్నారు. ఇప్పుడు వచ్చినాం సార్, ఇందాక వచ్చేసరికి లేదు, కరెంట్ లేదు. ఎంట్రీ చేసేసి ఇప్పుడు సర్వర్లు ఎంట్రీ చేసుకున్నారు. స్కానర్ రాగానే స్కానింగ్ చేసేస్తాము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక హాస్పిటల్లో గర్భిణుల అవస్థలు అంతా ఇంత కాదు. స్కానింగ్ కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. 4 గైనకాలజిస్టులు మాత్రమే ఉన్నారు. వీళ్ళలో 2 రెగ్యులర్ కాగా మరో 2 కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. గర్భిణీలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుండటంతో డాక్టర్లు సరిపోవడం లేదు. ఆసుపత్రి మొత్తానికి ఒకే స్కానింగ్ ఉండడంతో ఇక్కడికి వచ్చేవారు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా 30కి మించి తీయరు. ఇక్కడికి వచ్చేవారు 100ల్లో ఉండడంతో ముందు ఎవరు లైన్లో ఉంటే వారికే స్కానింగ్ తీస్తారు. దీంతో రాత్రి నుంచి వారు పడగాపులు కాయాల్సి వస్తోంది. స్కానింగ్ వారంకు 2 రోజులు చేస్తారండి. ఆ స్కానింగ్ గురించి చుట్టుపక్కల ఒక 20-25 ఊర్ల నుంచి గర్భిణీ స్త్రీలు వచ్చి నానా అవస్థలు పడతారు. రేపు పొద్దున స్కానింగ్ ఉంటే రాత్రి వచ్చి ఇక్కడనే పడుకుంటారు. పడుకున్నా కూడా ఒక 20-25 మందిని చూస్తారు. 20-25 మందిని చూసి తర్వాత వేరే వాళ్ళను మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తామని చెప్పేసి అట్లా అవస్థలు పెడుతుర్రు. అదే కాకుండా ఇక్కడ డాక్టర్లు ఇన్ టైంలో ఉండరు. ఉన్నా కూడా ఏదో మీదికి తూతు మంత్రంగా ఉద్యోగం చేస్తున్న మాట చేస్తున్న అన్న సందంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయండి.
రోగులకిచ్చే ట్రీట్మెంట్ పై వైద్యులకే క్లారిటీ ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగి పరిస్థితి చూడకుండానే ట్రీట్మెంట్ ఇచ్చేస్తుంటారు. ఓ వారం రోజుల క్రితం ఆటో డ్రైవర్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్కు వచ్చాడు. నడుముకు దెబ్బ తగిలితే చేతికి స్కానింగ్ తీశారు. కనీసం దెబ్బ ఎక్కడ తగిలిందో కూడా తెలుసుకోకుండా వైద్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు బాధితులు. ఆటో పల్టీ వేసుకొని వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు ఒకరు బీపీ చెక్ చేసింది లేదు, ఒకరు వచ్చి చేయి పట్టుకొని ఎట్లుందని వెళ్ళలేదు. పేపర్ బుక్ ఒకటి లాక్ షీట్ తీసుకొని అది చూస్తున్నారు, ఆ రాసేస్తుంటే అయిపోయింది. నాకు వచ్చి ఇక్కడ సైడ్లో దెబ్బ తాకింది, వాళ్ళు రాశారు నాకు ఈ స్కానింగ్. మళ్ళీ ఇక్కడ వచ్చి అడుగుతారంటే మళ్ళీ తీసుకురా అడవి అంటే ఆయన డాక్టర్ లేదు. ఈ నెత్తి ప్రాబ్లం నుంచి కడుపు ప్రాబ్లం నుంచి వచ్చిన సార్, మళ్ళీ గిట్లా అవుతుంది అంటే గిట్ట పట్టించడం లేదు వాళ్ళకు. ఒక నెల ఉండి ఇప్పుడు మళ్ళీ అనలేదు, మళ్ళీ బియర్ గియర్ అంతా తిరిగి ఇంట్లోనే వచ్చిన మళ్ళీ. ఇప్పుడు ఆయనకు చెప్తే ఏం చేయాలా అంటున్నాడు ఆయన. ఏం చేయాలి చెప్పు సార్, కుర్చీలు మీదికి ఎక్కుతున్నాయి సార్ అంటే ఏం చేయాలి, ఆడ పోయి పండుకోపో అంటున్నాడు ఆయన. ఈ పరిస్థితి సార్ ఇప్పుడు వాళ్ళు రాసిరు 3వ నంబర్, అది 11వ నంబర్ అని రాసిరు. మళ్ళీ ఏం చేయాలంటాడు ఆయన, మళ్ళీ చూడాలా కాదా. ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వస్తే కొత్త రోగాలు అంటుకునేలా ఉంది పరిస్థితి. కనీస సౌకర్యాలు లేవు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు వారి బంధువులకు మంచినీరు, భోజన వసతి కూడా కల్పించడం లేదు. పారిశుద్ధ్యం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కంపు కొడుతున్న మురుగు కాలువలు, రోడ్ల పక్కనే కూర్చుని భోజనం చేయాల్సి రావడంతో హాస్పిటల్ నిర్వహణపై సీరియస్ అవుతున్నారు రోగులు. హాస్పిటల్లో వైద్య సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. 31 మంది డాక్టర్లు, 60 మంది స్టాఫ్ నర్సులు, మరో 40 మంది సపోర్టింగ్ స్టాఫ్ తో హాస్పిటల్ రన్ అవుతోంది. 250 పడకలుండగా అదనంగా మరో 250 పడకలను పెంచారు. అయితే ఏటా 250 పడకలకు సరిపడా బడ్జెట్ మాత్రమే అందుతోంది. దీంతో సమస్యలు వస్తున్నాయంటున్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్. వైద్యుల కొరతపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని, అనుమతి రాగానే రిక్రూట్ చేస్తామంటున్నారు. వచ్చిన బడ్జెట్ మనకు 250 బడ్జెట్కు సరిపోయేంత బడ్జెట్ రిలీజ్ అయింది కాబట్టి ఆ బడ్జెట్ మేము ఆ మార్చి ఏప్రిల్ మాసం మధ్యలో కొంచెం ఇబ్బంది చేసిన మాట వాస్తవమే. దాన్ని ఈ 10-20 రోజుల్లో మొత్తం బడ్జెట్ అంతా రిలీజ్ అయిపోయింది. సో అప్పుడు వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. డాక్టర్స్ విషయానికి వస్తే వరకు ఏంటంటే మనకి ఇప్పుడు చెప్పాను కదా 250 బడ్జెట్కి సరిపోయేంత స్టాఫ్ ఉంది కాబట్టి దానికైనా డాక్టర్స్ వివిధ పోస్టులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్న డాక్టర్స్ వైద్య విధాన పరిస్థితిలో ఓన్లీ స్పెషలిస్టులు మాత్రమే ఉన్నారు. జనరల్ డ్యూటీ చేసే డాక్టర్స్ లేరు. మనకు జనరల్ డ్యూటీ చేసే డాక్టర్స్ ఉంటే ఈ స్పెషాలిటీ సర్వీసెస్ ఇంటరప్ట్ కావు. మన డాక్టర్స్ పోస్ట్ మార్టం చేయాలన్నా లేకపోతే ఎమ్మెల్సీ కేసులు లీక్ చేయాలన్నా ఆ డాక్టర్స్ అందరూ ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, తమ స్పెషాలిటీ సర్వీస్. గైనకాలజిస్ట్లో బిజీ అయిపోతారు, పీడియాట్రిషియన్స్ పిల్లల డాక్టర్ చూడడం బిజీ అయిపోతారు, సర్జరీ, ఓటీ అలా ఆ రకంగా ఉన్న 18 మా డాక్టర్లు ఎక్కడికెక్కడ బిజీ అయిపోయి ఈ ఓపీ రన్ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఈ మాట వాస్తవమే. దానికోసం ఏమైందంటే 14 మంది జనరల్ డ్యూటీ డాక్టర్స్ కోసం ప్రపోజల్స్ పెట్టాను. జనరల్ డ్యూటీ డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ వాళ్ళను మన వైద్య విధాన పరిస్థితులు ఇస్తే రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది జరగదు. ఆసుపత్రిలో వసతులు మెరుగుపరిచి సిబ్బందిని నియమించాలంటున్నారు జిల్లా వాసులు. చూసారుగా మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. కనీస సౌకర్యాలు కరువై ఇక్కడి రోగులు నానా అవస్థలు పడుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు వీరి పాలిట శాపంగా మారుతుంది. తాము ఎంతో అవస్థతో ఇక్కడికి వస్తే తమను పట్టించుకునే నాదుడే లేరని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ హాస్పిటల్పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ హరికృష్ణతో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, సంగారెడ్డి నుండి.